వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ముందు ఒక 30 గొట్టాలు వేసుకొని, సరే తర్వాత నేషనల్ మీడియాకి చెప్తారా లేదా అనేది సెపరేట్, వాళ్ళకి సెపరేట్ టైం ఇస్తారా లేదనేది. సో దాంట్లో మాట్లాడుతున్న దాంట్లో కొన్ని అర్థవంతమైనటువంటి మాటలు మనం ఇక్కడ తీసుకుని విశ్లేషించుకుందాం. ఎస్, అర్థవంతమైనవి అనుకున్నా, అదే చెప్పాలి మీకు. రైట్, ఒకసారి వీడియోలు చూడండి. ఈ రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు, ఈ రాష్ట్రంలో చంద్రబాబే లాయరు. ఆయన ఆదేశాలతోనే ఆయనే పర్యవేక్షిస్తాడు వ్యవహారాలను. అధికారం ఉన్నది ఆయన చేతుల్లోనే, అధికారులు రిపోర్ట్ చేసేది ఆయనకే. మరి నిజాలు బయటికి రావాలి అని అంటే ఆయన కొడుకే విద్యాశాఖ మంత్రి. మరి నిజాలు బయటికి రావాలి అని అంటే విచారణ నిజాయితీగా జరగాలి అని అంటే సిబిఐ లాంటి ఏజెన్సీ, థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే కదా నిజాలు బయటకు వచ్చేది. డిఎస్సి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించి కొన్ని లక్షల మంది ఉద్యోగాలు రాస్తారు టీచర్ ఉద్యోగం పోస్టుల కోసం అని చెప్పి. ఆ విషయంలో జరిగిన లీకేజీలు అయితేనేమి, అవకతవకలు అయితేనేమి, స్కాములు అయితేనేమి, వీటి అన్నింటి విషయాల మీద ఈరోజు మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలను చూపించే కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు చేయబోతున్నాం. నిజంగా డిఎస్సి పరీక్షలు డిఎస్సి పరీక్షల్లో వీళ్ళు కండక్ట్ చేసిన విధానం చూస్తే నిజంగా చాలా షాకింగ్గా ఉంటుంది. అసలు అలార్మింగ్ లెవెల్స్లోకి షాక్ అనేది పోతుంది. లక్షల మంది క్యాండిడేట్లు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేస్తూ, స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు రాగానే చేసిన తొలి సంతకం 5 సంతకాలు చేశాడు. తొలి సంతకాలు అంటూ దానికి నానా హంగామా, ఆర్భాటం కూడా చేశాడు. అందులో భాగంగా ఇది కూడా ఒకటి. ఇందులో మెగా డిఎస్సి అనేది ఒక సంతకం. మెగా అనేది ఏమిటో నాకైతే అర్థం కాదు, కానీ ఎందుకంటే ఇందులో 6100 ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషను. ఆయన ఇచ్చిన చరిత్ర కాదు, మేమిచ్చిన నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ 6100 పోస్టుల నోటిఫికేషన్ను చంద్రబాబు నాయుడు గారు వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశాడు. చూసారుగా, ఒక్కొక్కటి డీకోడ్ చేద్దాం. దీంట్లో ఏం మాట్లాడారు అన్న దగ్గర ఒక్కొక్కటి డీకోడ్ చేస్తే తెలుస్తుంది. ఫస్ట్, ఈ రాష్ట్రంలో చంద్రబాబు పోలీసు, ఆయనే లాయర్ అంటూ ఒక చిన్న మాట అన్నారు. ఆయన ఆదేశాలతోనే ఆయనే పర్యవేక్షిస్తాడు వ్యవహారాలను. అధికారం ఉన్నది ఆయన చేతుల్లోనే, అధికారులు రిపోర్ట్ చేసేది ఆయనకే. మరి నిజాలు బయటికి రావాలి అని అంటే ఆయన కొడుకే విద్యాశాఖ మంత్రి. మరి నిజాలు బయటికి రావాలి అని అంటే విచారణ నిజాయితీగా జరగాలి అని అంటే సిబిఐ లాంటి ఏజెన్సీ, థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే కదా నిజాలు బయటకు వచ్చేది. సిబిఐ లాంటి థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే కదా నిజాలు బయటకు వచ్చేది. ఎందుకంటే చంద్రబాబే పోలీసు, చంద్రబాబే లాయరు, అధికారులు ఆయనకే రిపోర్ట్ చేస్తారు,
విచారణ మొత్తం అంతా కూడా ఆయన ఎలా ఆదేశిస్తే అలాగే చేస్తారు. పైగా ఉన్నది ఆయన కొడుకే విద్యాశాఖ మంత్రి. ఇదంతా దేనికి వచ్చింది అనుకుంటున్నారు? ఈ మెగా డిఎస్సి 16,457 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన దాంట్లో అక్రమాలు జరిగిపోయాయి అని చెప్పి ఇప్పటికీ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్పాలి కదా, దాంట్లో భాగంగా వచ్చిందనమాట. ఇప్పుడు ఏమంటున్నారు లాస్ట్లో అన్నది, సిబిఐ లాంటి థర్డ్ పార్టీ వచ్చి విచారణ చేస్తే కదా తెలిసేది. బాబాయ్ హత్య కేసుకి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కావాలి అని అధికారంలోకి వచ్చిన తర్వాత అబ్బబ్బే సిబిఐ అవసరం లేదు, మా పోలీసులు ఉన్నారు, మా పోలీసులు చేసేస్తారు అని చెప్పి అప్పుడన్నప్పుడు ఏమైపోయింది ఈ బుర్రా బుద్ధి అని చెప్పి అడుగుతున్నారు చాలామంది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అధికారం ఆయన చేతిలో ఉంది, పవర్ అయిందే. ఇప్పుడు అధికారులు ఎవరికి రిపోర్ట్ చేయాలి యాజ్ పర్ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ అంటే ఆయనకి రిపోర్ట్ చేయాలన్నట్టుగా ఉంది. అంటే ఇప్పుడు ఆయన వచ్చి నేను చెప్పేదే నిజాలు, ముఖ్యమంత్రి కానీ మిగతా వాళ్ళు కానీ చెప్పేవి నిజాలు కాదు, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అంత అబద్ధాలే, అక్కడ లేనిదాన్ని, అక్కడ జరగనటువంటి ఒక అక్రమాన్ని అక్కడ జరిగిపోయింది, అవినీతి జరిగిపోయింది అంటూ ఇప్పుడు ఆయన మాట్లాడడాన్ని మనం ఏమనుకోవాలి? నాకు అర్థం కాలే. ఇక రెండో దాన్ని డీకోడ్ చేద్దాం. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించి డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించి కొన్ని లక్షల మంది ఉద్యోగాలు రాస్తారు. అవును, టీచర్ ఉద్యోగం పోస్టులు కోసం. అవును, ఆ విషయంలో జరిగిన లీకేజీలు అయితేనేమి, అవకతవకలు అయితేనేమి, స్కాములు అయితేనేమి, వీటి అన్నిటి విషయాల మీద ఈరోజు మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలను చూపించే కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు చేయబోతున్నాం. మొన్న మధ్యన ఒక 30 మంది ఎంతమంది వెళ్ళి కలిసి వచ్చారు, మన ఏకాంబరం లాంటి వాళ్ళు కలిసి, అయ్యా మాకు అన్యాయం జరిగిపోయింది అంటే ఆయన చెప్పిన దాంట్లో ఇప్పుడు బాగానే ఉంది. ఏంటంటే వాస్తవాలు తెలియజేయడానికి ఆయన చెప్పారు. అయితే ఇందాక లాయరు పోలీసు అన్ని చంద్రబాబు అన్న మాటను చూసారా, ఇది దానికి ముందుదనమాట. బట్ ఇది ఇక్కడే మాట్లాడాలి దీని మీద. సో వాస్తవాలు తెలియజేయడానికి ఈయన ఏమైనా ఎంక్వైరీ చేశారా? ఆ 30 మంది వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తదుపరి మొత్తం అధికారులందరూ కలిసి ఒక సపరేట్ సెషన్ అనేది ఒకటి రన్ చేసి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ప్రతి ఒక్కటి డిస్ప్లే చేసి మెరిట్వి, అందులో ఎవరెవరికి వచ్చింది, ఎలా వచ్చింది, అలాగే వర్టికల్ ఎలకేషన్ అనేది ఎలా ఉంది, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది నాకు అర్థం కాలే. నిజంగా డిఎస్సి పరీక్షలు వీళ్ళు కండక్ట్ చేసిన విధానం చూస్తే నిజంగా చాలా షాకింగ్ గా ఉంటుంది. అసలు అలార్మింగ్ లెవెల్స్ లేకి షాక్ అనేది పోతుంది. అలార్మింగ్ లెవెల్స్లోకి షాకింగ్ అనేది పోతుంది. ఎందుకు అనంటే మనకి ప్రాసెస్ తెలియదు కదా, మనం ఎప్పుడు డిఎస్సి వేయలేదు కదా, 5 ఏళ్లలో ఒక టీచర్ పోస్ట్ ఇవ్వలేదు కదా, పైపెచ్చి వాళ్ళని దొడ్లు గడగడానికి, మందమ్మడానికి క్యూలోను వాటి దగ్గర కదా మన టీచర్లను నిలబెట్టింది. కొత్తగా టీచర్లు మనం చేసింది ఏం లేదు కదా, మనం ఎప్పుడు రిక్రూట్మెంట్ అనేది చేయలేదు కదా. 90% మంది వాలంటీర్లను 5,000 రూపాయలకి కూర్చోబెట్టి, అది కూడా కార్యకర్తలు జోబులు నింపడానికి పెట్టినటువంటి సిస్టమే తప్ప ఇంకొకటి కాదు కదా. సో ప్రాసెస్ మనకి తెలియదు కదా. అలాగే అప్పట్లోని ఏపీపీఎస్సీలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో మరి వాటి గురించి కూడా మనం మాట్లాడుకుంటే, అప్పట్లో రాజశేఖర్ గారు అని చెప్పి ఏపీపీఎస్సీ చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత తీసుకొచ్చి వేరే ఆయన పెట్టారు. దాని కింద ఆయన ఉన్నప్పటికీ కూడా ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఆయన ఉన్నప్పటికీ కూడా కింద ఉన్నటువంటి ఇంకో సెక్రటరీని ఎవరో వాళ్ళతోటి పని కానిచ్చేసి ప్రభుత్వంలో అక్కడ కూడా అవకతవకలు చేసేసి అక్కడ కూడా ఏం జరిగిందనేది కోర్టు కేసులు ఉన్నాయి కదా. సో మనకి ప్రాసెస్ తెలియదు. అందుకని చెప్పి ప్రాపర్గా ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది చూసిన తర్వాత ఆబ్వియస్లీ షాకే తగులుతుంది. ఎందుకంటే పరిపాలన అనుభవం అనేది మనకి లేదు కాబట్టి షాకే తగులుతుంది అంటున్నారు. నెక్స్ట్, లక్షల మంది క్యాండిడేట్లు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేస్తూ
స్కాములు చేస్తూ ఉమ్, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా ఉమ్. దెబ్బతీసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఎంతమంది ప్రతిభావంతులు దెబ్బతిన్నారు అనేది గత 5 ఏళ్లలో, ఆ 5 ఏళ్లలో వాలంటరీ ఉద్యోగాలు 5,000 ఇస్తే చాలు, ఇంట్లోనే కూర్చొని పని చేసుకోవచ్చు, ఆ 50 ఏళ్ళకి తప్పితే ఇంకేం అవసరం లేదు అనేటువంటి ఒక ఉద్దేశాన్ని కలిగించి చదువుకున్న వాళ్ళు కూడా, అంటే ఒక దురభిమానం అనుకోవాలేమో వాళ్ళది, నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో వాళ్ళ కెరీర్ని కూడా నాశనం చేసుకొని వాలంటరీ పోస్టుల్లోకి వెళ్ళిపోయారు. ఎంబీఏలు చదివిన వాళ్ళు, డిగ్రీలు చదివిన వాళ్ళు, బీటెక్లు చదివిన వాళ్ళు చాలామంది. మరి వాళ్ళు ఆ 5 ఏళ్లలో కనుక ఒక మంచి కార్పొరేట్ కంపెనీకి ఉంటే ఎలా ఉండేది వాళ్ళ కుటుంబాల పరిస్థితి? అది అర్థం కాదు. సో ఇక్కడ నమ్మకాన్ని, లక్షల మంది నమ్మకాన్ని వమ్ము చేసేసట. 16,457 పోస్టులకు గాను నిజమే లక్షల మంది అపేర్ అవుతారు. లక్ ఉండాలి, టాలెంట్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ప్రతిభావంతులే, ప్రతిభ చూపించుకోవడానికే వస్తారు పరీక్షల్లో. అక్కడ పాస్ అయినటువంటి వాళ్ళకే కదా ఉండేది, పాస్ కాని వాళ్ళకి ఉండదు కదా. ఇలా అనుకుంటే ప్రతి సంవత్సరం ప్రతి ప్రభుత్వం కూడా లక్షలాది మంది యువత మనోభావాల్ని, వాళ్ళ ప్రతిభని తొక్కేస్తుందనే చెప్పాలి. ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్కి కూడా, అది సివిల్స్ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు, డిఎస్సి లాంటిది అవ్వచ్చు, ఆర్మ్డ్ ఫోర్సెస్కి అవ్వచ్చు, ఎన్నో ఉన్నాయి. నీట్ కానీ, ఎంసెట్ కానీ, ఏ పరీక్ష తీసుకున్నా కాంపిటీటివ్నెస్ అంటారు. అందుకే లక్షలాది మంది అపేర్ అవుతారు, కానీ అక్కడ ఉండే అవకాశాలు వేలల్లో మాత్రమే ఉంటాయి. ఆ లాజిక్ మరి తెలియలేదేమో, నాకు అర్థం కాలే. ద లాస్ట్ అండ్ థర్డ్ వన్, ఇంతకు మించి ప్రెస్ మీట్ గురించి మాట్లాడుకోకర్లేదండి. దట్స్ వాట్ మై ఒపీనియన్. సో లాస్ట్ ఇదొక్కటి చూసుకుంటే సరిపోతుంది మనం. దీనొక్కటి డీకోడ్ చేస్తే అసలు ఏమర్థమైంది అనేది తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రాగానే చేసిన తొలి సంతకం, 5 సంతకాలు చేసాడు. తొలి సంతకాలు అంటూ దానికి నానా హంగామా ఆర్భాటం కూడా చేశాడు. అందులో భాగంగా ఇది కూడా ఒకటి. వెరీ గుడ్. ఇందులో మెగా డిఎస్సి అనేది ఒక సంతకం. మెగా అనేది ఏమిటో నాకైతే అర్థం కాదు, కానీ ఎందుకంటే ఇందులో 6,100 ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్, ఆయన ఇచ్చిన చరిత్ర కాదు. రిపీట్. మేమిచ్చిన మెగా అనేది ఏమిటో నాకైతే అర్థం కాదు, కానీ నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది. ఎందుకంటే ఇందులో 6,100 ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్. ఉద్యోగాలు మేము ఇచ్చిన నోటిఫికేషన్. 6,100 ఉద్యోగాలు కాదు ఇచ్చింది, నోటిఫికేషన్. డిఎస్సికి అది కూడా దిగిపోయే ముందు, ఎన్నికల ప్రచారానికి వెళ్ళడానికి ముందు, ఇంకా దిగిపోతున్నాం అన్న మూమెంట్లో ఆఖరిగా ఇచ్చినటువంటి 6,100 టీచర్ పోస్టుల నోటిఫికేషన్. వెరాజ్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా మొదటి సంతకం పెట్టింది మెగా డిఎస్సి. అంటే మెగా డిఎస్సిని మెగా అనేది ఎందుకు పెడతారు అంటే, మెగా జాబ్ మేళా, మెగా సర్కస్, మెగా ఆఫర్లు అంటే పెద్దది అని, పెద్దది, భారీగా అనేటువంటి ఒక అర్థం వచ్చేటువంటిది. సో అది ఆయనకు అర్థం కాలేదు. మెగా అంటే ఏంటో ఆయనకు అర్థం కాలేదు. 6,100 నోటిఫికేషన్ ఇచ్చింది మెగా బాగా భారీగా అనుకుంటే, 16,457 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది మెగా డిఎస్సి అని. మరి దాన్ని ఏమనాలి? ఎవరి నోటిఫికేషన్ అంటే? ఇప్పుడు 6,100 నోటిఫికేషన్ మనం ఇచ్చింది అన్నారు. ఎస్ ఫైన్, 6,100 మీరు ఇచ్చిందే, కానీ వాళ్ళు దానికి ఇంకొక 10,000 పైచీలకు యాడ్ చేశారు కదా, 10,300 పైచీలకు యాడ్ చేశారు కదా. సో క్రెడిట్ ఎవరిది? వాళ్ళు ఏం దాన్ని క్లోజ్ చేయలేదు కదా. ఆయన ఇచ్చిన చరిత్ర కాదు, మేమిచ్చిన నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ 6,100 పోస్టుల నోటిఫికేషన్ను చంద్రబాబు నాయుడు గారు వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశాడు. రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశారు అంటే 16,000 పోస్టులు ఇవ్వడం అనేది 6,100 పోస్టులు రద్దు చేయడం అనమాట.
ఆ 6,100కి కూడా అందులో స్క్రూటినీ చేయడానికి ఏ ఎలిజిబిలిటీలు పెట్టారు? ఆ ఎలిజిబిలిటీలన్నీ కూడా తప్పుల తడగ్గా ఉన్న ఇచ్చిన నోటిఫికేషన్ అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేసి 16,000 పోస్టులకి ఇస్తే ఆ రోజు వాళ్ళకి ఆ 16,000 మంది కూడా పట్టాలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉందనేది అందరికీ తెలిసిందే. టీచర్లకి ఎంత ఆనందపడ్డారో అందరికీ తెలిసిందే. సో దాంట్లో స్పోర్ట్స్ కోటా గురించి కావచ్చు, ఇంకో దాని గురించి కావచ్చు, రిజర్వ్డ్ కేటగిరీ కావచ్చు, మొత్తం అన్నిటికీ సంబంధించి ప్రతి ఒక్కటి క్లీన్గా అన్ని రికార్డ్స్ అప్డేటెడ్ ఉన్నాయి. వీళ్ళు ఏదో జరిగిపోయింది, అయ్యబాబే అయిపోయింది ఇది అని చెప్పని వెళ్ళిపోయి ఇగో మాకు అన్యాయం జరిగిపోయిందనో 30 మంది వెళ్ళి కూర్చుంటే ఇవాళ మళ్ళీ వచ్చేసి ప్రెస్ మీట్. నిన్నేమో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అయిపోయింది, రేపు అధికారంలోకి రాగానే ఇచ్చేస్తాం కోర్టు అని అక్కడ అన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూర్చొని ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో ఈ ప్రెస్ మీట్ లైవ్ ఉంది కాబట్టి ఏదో మాట వస్తుంది. సో అక్కడ దాకా నేను వెళ్ళక్కర్లేదు, బికాస్ ఈ 3 విషయాలు చాలు చెప్పుకోవడానికి. అలాగే ఇక్కడ మెగా అంటే అర్థం కాలేదు, నానా హంగామా చేశాడు చంద్రబాబు నాయుడు అన్నారు కదా. మనం బటన్ నొక్కడానికి 2,14,000 కోట్ల 2,07,000 కోట్లు అనుకుంటా, అంతే మొత్తానికి బటన్ నొక్కడానికి సంక్షేమానికి ప్రతి శుక్రవారం రోజు ఏదైనా కోర్టు వాయిదా ఉన్న రోజు ఏదో ఒక రోజులోనో లేదంటే ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చింది తప్పించుకోవాలి అన్నటువంటి రోజులోనో చేసినటువంటి ఆ ప్రహసనం ఏదైతే ఉందో, ఇది భారీగా సభలు పెట్టడాలు, కందకాలు తవ్వించడాలు, మరి వీటినే ఉంటారు. అలాగే దుబారా చేసినటువంటి చెప్పుకోవాలి కదా, భూ సర్వేకి సంబంధించి రాళ్ళు ఎన్ని కోట్లు అయిందో తెలియదు, దాని మీద బొమ్మలు, అలాగే సర్టిఫికెట్లు ఇవ్వడానికి, ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి వాటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు, మరి దీన్నే ఉంటారు. సో ఏమవుతోంది, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించాలనుకునేటువంటి వాళ్ళకి ఎందుకు ఏమవుతోంది అసలు? ఆయన ఎందుకు ఇలా మారిపోతున్నారు? ప్రతిరోజు కూడా ఆ స్క్రిప్ట్ చూసి చదవడం అనేటువంటి పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది? అస్ అ పొలిటికల్ లీడర్ సబ్జెక్ట్ అనేది ఉండాలి ఖచ్చితంగా, టక్క 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 మాట్లాడుకుంటూ వెళ్ళాలి. అలాంటిది లేకుండా ఇప్పుడు వచ్చి ఏమిటి ఈ నిజంగా నాకు అర్థం కాలే. ఆయన ఏం మాట్లాడారు అనేది కూడా, ఎందుకు మాట్లాడారు అనేది, మెయిన్ ఏం మాట్లాడారు కదా, అసలు ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాగనేది నాకే కదా రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కాలేదు. అందుకే 11 సీట్లు ఇచ్చి పరిమితం చేసిన అసెంబ్లీకి కూడా రాకుండా ఇప్పుడు ఇలాంటి డ్రామాలన్నీ చేస్తున్నారని చెప్పి ప్రజలు కూడా చాలా ఒక అనకూడదు ఆ మాట, బట్ ఒక జోకర్లో చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రిని ఒక జోకర్లా చూస్తున్నారు స్టేట్లో, ఆయన మాట్లాడేటువంటి మాటలకి చేస్తున్నటువంటి ఈ ప్రహసనాలు అన్నింటికి కూడా. ఏం చెప్పాలి? ఇది ఈ ప్రెస్ మీట్కి సంబంధించి ఆయనకి అర్థం కానిది, మనకి కూడా అర్థం చేసుకోలేనటువంటిది. దీని మీద మీకేమైనా అర్థమైతే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.